Editor. కొత్తగా డయాగ్నోస్టిక్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసాం. ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ని గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారు దీన్ని స్పాన్సర్షిప్ చేశారు. ఒక 30 లక్షలు స్పాన్సర్ చేశారు, 32 లక్షలు. అదేవిధంగా ఇంకో 10 లక్షలు పెట్టి మేము టోటల్గా ల్యాబ్ డెవలప్ చేసాం. ఈ ల్యాబ్లో అన్ని రకాలైన బ్లడ్ టెస్ట్లు, అల్ట్రాసౌండ్, ఈసీజీ, టీఎంటీ ఇవన్నీ కూడా ఓన్లీ జెన్యూన్ కాస్ట్లో, అంటే ఏదైతే మనకి రెగ్యులర్గా ఓన్లీ ఎక్స్పెన్సెస్ అవుతాయో ఆ ఎక్స్పెన్సెస్లో మేము ఛార్జ్ చేస్తాం. సపోజ్ బయట 100 రూపాయలు అవుతుంది అనుకోండి, మన దగ్గర ఓన్లీ 10 రూపాయలు అవుతుంది. సో 90 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. ఇవంతా కూడా ఇక ప్రజలకి లేకపోతే ఎవరైతే బెదురున్నారో, ఎవరైతే ఈ కాస్ట్లీ టెస్ట్ని ఎస్టాబ్లిష్ చేసుకోలేరు, వాళ్ళందరి గురించి ఉచితంగా ఇది పెట్టాం. అదేవిధంగా త్వరలో కింగ్ జార్జ్ హాస్పిటల్, ఘోష్ హాస్పిటల్, ఆరిలోవలో, గోపాలపట్నంలో శాంపుల్ కలెక్షన్స్ పాయింట్స్ పెడతాం. శాంపుల్ కలెక్షన్ పాయింట్ పెట్టి అక్కడ కూడా శాంపుల్స్ కలెక్ట్ చేసి వాట్సాప్ ద్వారా మీ రిపోర్ట్స్ మీకు ఆటోమేటిక్గా రిపోర్ట్లు వచ్చేస్తాయి. అందరికీ కూడా ఒకటే ప్రైస్, దీంట్లో ప్రైస్ ఏమీ డిస్టర్బెన్స్ ఉండదు. అదేవిధంగా ఎవరైతే అల్ట్రాసౌండ్, డీజీ, టీఎంటీ ఉంటుంది వాళ్ళు ఇక్కడికి వచ్చి టైం ఇస్తాం, టైం ప్రకారం వచ్చి వాళ్ళు ఇది చేసుకోవాలి. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విశాఖపట్నం 24/7 బ్లడ్ బ్యాంక్ రన్ చేస్తుంది. ఈ బ్లడ్ బ్యాంక్ కూడా మాది 100% ప్యూర్ టెస్టెడ్ బ్లడ్ అందరికి ఇస్తాం. అదేవిధంగా ఏదైతే బ్లడ్ రియాక్షన్ ఉంటే ఆ బ్లడ్ని రిజెక్ట్ చేసి ఇమీడియట్లీ ఆ పేషెంట్కి ఎవరైతే డోనర్ ఉంటారో వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తాం. ఈ రెడ్ క్రాస్కి ఓన్లీ బ్లడ్ బ్యాంక్ కాకుండా మేము చిన్నపిల్లలకి ఎవరికైతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం ఉందో, ఎవరికైతే తలసీమియా రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, పిల్లలందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రాన్స్ఫ్యూషన్కి దగ్గరికి 4,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 4,000 రూపాయలుగా రెడ్ క్రాస్ సొసైటీ చేసి సంకల్ప్ ఇండియా ఫౌండేషన్ అలాగే లారెస్ ల్యాబ్స్ ఈ ఫెసిలిటీని ప్రొవైడ్ చేసింది. దీని మెయింటెనెన్స్ అంతా కూడా రెడ్ క్రాస్ సొసైటీ విశాఖపట్నం చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు నేను మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇది ఆరోగ్యశ్రీలో కూడా వాళ్ళని ఫెసిలిటేట్ చేస్తే ఈ పిల్లలకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్కి 15 లక్షలు అవుతుంది. మీడియా మిత్రులకి నమస్కారం. ఇవాళ కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రెడ్ క్రాస్ సొసైటీ డయాగ్నోస్టిక్ రంగంలో కూడా ప్రవేశించి డయాగ్నోస్టిక్ పరీక్షలు నిర్వహించాలనుకోవడం, దాన్ని విశాఖని వెతిక చేసుకుని
ఇక్కడ ల్యాబొరేటరీని ప్రారంభించడం, దానికి సిఎస్ఆర్ యాక్టివిటీ కింద గెయిల్ సహకారం అంచడం అభినందనీయం. చాలా చవకగా ఇంచుమించు ఉచితంగా అన్ని రకాల పరీక్షలు, అది సిబిసి అయినా, బయోకెమిస్ట్రీ పరీక్షలుగైనా, అల్ట్రాసౌండ్, 2D ఎకో, టీటీ లాంటి పరీక్షలు నిర్వహించి ఇవాళ ఈ ప్రాంతంలో కేవలం విశాఖపట్నమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారికి అతి చౌకగా ఈ డయాగ్నోస్టిక్ పరీక్షలు నిర్వహిస్తున్నందుకు నేను విశాఖపట్నం జిల్లా చాప్టర్కి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ జిఎస్ఓ అయిన గెయిల్ ఉదారంగా ముందుకొచ్చి ఈ ఎక్విప్మెంట్కి సహకరించిన, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్ కొనడానికి సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూనే భవిష్యత్తులో కూడా ఈ సేవా కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఇదే రకమైన సహకారాన్ని అందించాల్సిందిగా నేను వారిని కోరుతున్నాను. ఇప్పటి వరకు చాలా విజయవంతంగా బ్లడ్ బ్యాంక్ని, అట్లాగే థాలసీమియా డే కేర్ యూనిట్ని, ఇంకా అనేక ఇతర సేవా కార్యక్రమాలని నిర్వహిస్తున్నటువంటి ఈ బ్రాంచ్ ఇప్పుడు గెయిల్ వాళ్ళ సహకారంతో డయాగ్నాస్టిక్ ల్యాబ్ని ప్రారంభించుకోవడం, దానికి మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ గారు వచ్చి దానికి ప్రారంభించడం, మరి మేము ఆంధ్రప్రదేశ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.